హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఫస్ట్ వీడియో ఏంటంటే ఇది కారం బూందీ చేస్తున్నారు. సో అందుకని ఫస్ట్ బూందీ చేసేస్తున్నారు. చూడండి, పిండి అలా కలుపుకొని బూందీ జల్లెడలో వేసుకొని అలా కొట్టుకోవాలన్నమాట. చూడండి, కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా స్టార్ట్ చేశారు. ఈవిడ వంటలు చేస్తారనమాట. పిండి వంటలు బాగా చేస్తారు. సో ఇటు మా గోదావరి సైడ్ అందరూ చాలా వరకు ఈవిడతోనే చేయించుకుంటారండి పిండి వంటలు. ఈవిడ చాలా ఫేమస్ కూడా. సో ఈవిడ ఏంటంటే కేజీల లెక్కన తీసుకుంటారనమాట మనీ. చాలా బాగా టేస్టీగా చేస్తారండి. పైనుంచి మంచు పడుతుంది కదండి, అందుకే కొంచెం స్లోగా అవుతుందన్నమాట. చాలా టైం పట్టేస్తుంది. ఎక్కువగా ఇంట్లోనే చేస్తారండి పిండి వంటలు. బయట నుంచి కొనుక్కోవడం అలాంటివి ఏం చెయ్యము. సంక్రాంతి అంటేనే మనకి బూందీ, జంతికలు, అరిసెలు అవన్నీ చేయించుకుంటాం కదండి. అవన్నీ కామన్, ప్రతి ఇంట్లోనూ కూడా ఇవే స్పెషల్స్ ఉంటాయండి. వేరే ఏమీ చేయించుకోరు. ఏంటంటే సంక్రాంతి రోజు పెద్దలకు పెడతారనమాట. సో అందుకని అరిసెలు అవన్నీ కామన్గా చేస్తారు. తీపి బూందీ, కార బూందీ ఇలా చేయించుకుంటారండి. వెరైటీగా బూందీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో మేము ఈసారి స్వీట్ ప్రిఫర్ చేయట్లేదండి. చూడండి, అలా చూస్తూనే మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక 7 o'clock అలా అవుతుందండి. సో ఇదేంటంటే శనగపిండి అండి. శనగపిండి, వరిపిండి మేము ఆడించుకుంటామండి. శనగపిండి ఇది మానిక అంటారండి. ఇది సాల్ అంటారు, అరసాలు అంటారు. సో పిండి ఆడించుకున్నాక జల్లించుకుంటాము. చాలామందికి తెలిసే ఉంటుంది. అరసాల, మానిక, గిద్దె అలా చాలా వెరైటీస్ ఉంటాయండి. పేర్లు కూడా చాలా ఉంటాయి. ఒక్కో సైజుకి ఒక్కొక్క పేరు ఉంటుందండి. ఎంత క్వాంటిటీ చేస్తున్నాము ఏంటి అనేది తెలియడం కోసం అనమాట. సో చూసారు కదా, అలా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలన్నమాట బూందీ. సో అది జల్లెడ గిన్నె అండి. దాని కింద ఇంకో గిన్నె పెట్టారు. ఏంటంటే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఆ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్లోంచి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. పచ్చిశనగపిండి ఉంటుంది కదండి, అదనమాట. పచ్చిశనగపప్పు అంటారు కదా, ఆ పిండి అనమాట ఇది. కొన్నదానికిను ఆడించుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. టేస్ట్ తెలిసిపోతుంది. బూందీ అలా మంచిగా ఫ్రై అవ్వాలి. సో అంతా తీసేసుకొని ప్రతి వాయికి అలా గిన్నెలోకి వేసేసుకుంటూ ఉండాలండి. అలా సపరేట్గా దేనికి దాంట్లోకి తీసేసుకోవాలి బూందీని. చూడండి ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో. చిన్న కారపూసలాగా అనమాట, సన్నపూస అనమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇది మసాలా దినుసులండి. సో సీక్రెట్ మసాలా అనమాట బూందీలోకి. ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ధనియాలు, జీలకర్ర, లవంగం, చెక్క ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మంచి ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. చూడండి, అంత మెత్తగా రావాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే బూందీ అసలు ఎంత పిండికి ఎంత వచ్చింది అనేది కొలుచుకుంటున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత బూందీలోకి జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ ఫ్రై చేస్తున్నారు. చూడండి, అలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అలా పక్కకు తీసేసుకొని నెక్స్ట్ కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి బూందీలో. సో వెల్లుల్లి కూడా వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. మేము వేయలేదండి. సో ఇలా ఫ్రై చేసినవన్నీ మిక్స్ చేసుకోవాలి మంచిగా. సో మిక్స్ చేసుకున్నది బూందీలో వేసేసుకొని నెక్స్ట్ ఈ మసాలాలు, కారం ఇదంతా వేసుకోవాలన్నమాట. చూడండి, ఎంత కావాలో అంతే వేస్తున్నారనమాట. సో సపరేట్గా చేస్తున్నారు. చూడండి, ఈ బేషనీలోకి అంత మసాలా తీసుకొని వేశారు. అన్ని పప్పులు వేశారు. సాల్ట్, కారం కూడా వేస్తున్నారు చూడండి. సో ఇందులో ఏంటంటే మేము పచ్చికారం వేస్తున్నామండి, కొన్న కారం కాదు. 1 yearకి సరిపడా మేము కారం తీసేసుకుంటాం అన్నమాట. సో ఆ కారమే కలుపుతున్నారు. చూడండి, అన్నీ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నారు. ఈవెన్గా కలవాలండి మొత్తం. చూడండి ఎలా కలుపుతున్నారో అలా కలపాలన్నమాట. సో పక్కన కూడా ఇంకా బూందీ ఉంది కదండి, అవి కూడా మళ్ళీ కలుపుతారు. సో ఏ డబ్బాకి ఆ డబ్బా సపరేట్గా కలుపుతున్నారనమాట. లాస్ట్లో నాకు టేస్ట్ చూడడానికి కూడా ఇచ్చారండి. కరెక్ట్గా సరిపోయింది. వంట వాళ్ళకి అన్నీ కరెక్ట్గా తెలుస్తాయి కదండి, ఎంత పడుతుంది సాల్ట్ అదంతా. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి.
సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. బూందీ చాలా టేస్టీగా ఉంది. నా వీడియోని మీరు ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ అన్నీ చూడండి. మంచి కంటెంట్ అయితే ఇస్తాను 100%. బూందీ ఒకటే కాదండి, ఇంకా నేను చాలా అప్లోడ్ చేస్తానండి. అవి కూడా చూడండి. చూసారు కదూ, మొత్తం మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరి డబ్బాలోకి అది వేసేస్తున్నారండి. ఏ డబ్బాలోకి ఆ డబ్బాలోకి. సో ఏంటి ఎంత క్వాంటిటీ చేస్తున్నారు అనుకుంటున్నారు కదూ. గోదావరి రోళ్ళు అంటే అంతేనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్ యూ.